థ్యాంక్ యూ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ జూన్ మాసం మొదటి పరిశుద్ధ కేంద్రాలు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు బోధించిన ఈరోజు మనకి ప్రభు శరీరము పాల్గొనబోతున్నాం, ప్రభు రక్తంలో పాల్గొనబోతున్నాం కాబట్టి తొందరగా ఈ వాక్యాన్ని ధ్యానించుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఈరోజు ధ్యానాంశం ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులో నుండి తీయబడింది కనుక ఈ రోజున దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుదాం. ఇది వివాహం కాదు కదా, ఏది వివాహ వర్తమానం చూపుతున్నాం అనుకుంటున్నారేమో. ఇక్కడ ప్రత్యేకంగా ఎముక మాంసం అనే విషయాలు దేనికి పోల్చబడ్డవి, సంఖ్యం ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. దేవుని వాక్యము శరీరపరముగా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మీయ పరమ కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని వాక్యంలో 2 విధాలమైన ఆశీర్వాదాలు, అటు శరీరపరముగా ఇటు ఆత్మీయంగా 2 విధాలుగా ఆశీర్వదించబడింది. 2 విధాలుగా ఉంటాయి దేవుని వాక్యం. అబ్రహాంతో దేవుడు ఎప్పుడు మాట్లాడినా బయటికి రమ్మంటాడు, నీ గుడారంలో నుంచి బయటికి రా. ఎందుకంటే ప్రభు తనకు ఒక ప్రత్యేకమైన ఎప్పుడు 2 ఆశీర్వాదాలు అబ్రహాంకి చూపిస్తూ ఉంటాడు. ఒకటి పర సంబంధమైన ఆశీర్వాదం, 2 భూ సంబంధమైన ఆశీర్వాదం. పర సంబంధమైనది ఎక్కడ ఉంటుంది? పరమందు, ఆకాశమందు నక్షత్రాలు చూడమంటాడు. భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుని సాదృశ్యం చేశాడు. ఇశ్రాయేలీయులు సముద్రం ఒడ్డునున్న ఇశ్రాయేలీయులతో సాదృశ్యం చేశాడు. 2 ఆశీర్వాదాలు కనుక, ఒకటి శరీరపరముగా, 2వది ఆత్మీయ పరముగా. ఇప్పుడు మనం 2 ఆశీర్వాదాలు పొందుకోవాలి. లోకంలో ఉన్న వాళ్ళు ఒక ఆశీర్వాదాన్ని కలిగి ఉంటారు, కానీ మనమైతే 2 ఆశీర్వాదాలు. గాయి కూడా 2 ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడు. ఏమని యోహాను గారు అంటున్నాడు? ప్రియుడా, ఈ ఆత్మ ఎంత వర్ధిల్లితే అంతగా నీవు ఇక్కడ ఆశీర్వదించబడతావు. అంటే ఆత్మీయంగా ఆశీర్వదించబడతావు, శరీరపరంగా కూడా ఆశీర్వదించబడతావు. మన క్రైస్తవులలో అంటే క్రైస్తవులని ఎందుకు ప్రత్యేకంగా అంటున్నానంటే, పుట్టుకతో మనము తెలుసు కాబట్టి మనం ఏ కాడికి ఏం చూస్తాం? ఎక్కువగా శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం చూస్తాం, శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం గమనిస్తాం. ఇదే 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే దేవుడు ఆదామును ఎలా సృష్టించాడట? నేల మట్టితో సృష్టించాడు, జీవం పోసాడు. కాబట్టి నిజంగా మనం ఒకసారి దేవుడు సృష్టించిన ఆ సృష్టిని మనం ఆలోచిస్తే మట్టితో నుంచి చేసి లోపల అవయవాలు పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు! ఇది ఆశ్చర్యం. ఇది వండరగా వండర కాదా? చెప్పండి. ఇది అద్భుతమా కాదా? ఒక మట్టి తీసుకోవటం ఏంది, బొమ్మలా చేయటం ఏంది, ఆయన ఊపిలేదని కాదులే, లోపల అంతా ఏమైపోయినాయి, మొత్తం పార్ట్స్ ఎక్కడే కావాల్సిన ఎక్కడే ఏర్పరచబడ్డాయి. నిజంగా చాలా సైన్స్ ఏం చెబుతుంది? మనిషి దేని నుండి వచ్చాడంట? కోతు నుండి వచ్చింది. కోతు నుండి ఎలా కోతి నుంచి వచ్చింది? నిజంగా అనుకో. మొట్టమొదటిగా 5వ రోజున దేవుడు మనిషిని సృష్టించి ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఒక మనిషిని చేయాలనుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? నేను అంత లోతుకి వెళ్ళను, ఎందుకంటే మన సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు అంత లోతుకి వెళ్ళను, నేను సబ్జెక్ట్లోనే ఉంటాను. ఈయనేమో మట్టిగా చేశాడు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏంటంటే, అవ్వని
ఎలా చేసాడు మనం ఆలోచిద్దాం. ఆమె మట్టితో చేయాలి. ఎట్లా చేశాడు? ఆదామును గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర దేనికి సాదృశ్యం అంటే సిలువ వేయబడిన దానికి సాదృశ్యం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన దానికి సాదృశ్యం. గాఢ నిద్ర దానికి సాదృశ్యం. నేను ఇప్పుడు 2 విధాలుగా పోలుస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఆమెను ఎలా సృష్టించాడు? మట్టి తీసుకోవచ్చు. ఆమెను కూడా అలా చేయాలి. ఏం చేశాడు? ఆదాముని గాఢ నిద్ర కలుగు చేసి, చెప్పండి, గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ప్రక్కన ఎడం పక్క గుండు ఉంటుంది. గుండు ప్రక్కనే ఉన్న ఎముక తీసుకున్నాడు. దేవుడితో ఎముక అంటే ఉపదేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను కొన్ని మీకు శరీరపరంగా కనపడతామండి, కొన్ని ఆత్మీయంగా నేను కొన్ని విషయాలు మీతో పంచుతాను. జాగ్రత్తగా విందాం. కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు చాలా నేను ఏర్పాటు చేశాను, కానీ వీటిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి ప్రభువు నేను స్థిరపరచుకున్నాను గాక. ఎముక మాంసం చూసారా? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. ఎముకలు ఉన్న మాంసం ఎలా ఉంటుంది? టేస్ట్గా ఉండదా? రుచిగా ఉండదా? ఏం చెప్పలేదు. అప్పుడు ఎలా అసలు అందుకోలేదు మాంసాన్ని. అంత బొగ్గు లేదు బతికేరా? ఎముకలో ఉన్న మాంసం ఎలా ఉంటుంది? ఎంతో మామూలుదేమో సప్సప్గా ఉంటే ఎముకలు ఉన్న, అందుకనే స్త్రీని ఆ విధంగా తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ దేనికి సాదృశ్యం అంటే పాత నిబంధనల ప్రకారంగా సంఘానికి సాదృశ్యం. సంఘము ఎముక మాంసం కలిగి ఉండాలి. సంఘములో ఎముక ఉండాలి, మాంసం ఉండాలి. ఈ రోజున సంఘములో ఇవి 2 ఉంటలేదు. ఎముక అంటే ఏంటంటాం? ఉపదేశం. మాంసం అంటే మంచి పదార్థం కదా, వాక్యం. ఈరోజున ఇవి వింటలేదు. ఉపదేశ క్రమం ఒకటి యేసు ప్రభు సిద్ధపరిచాడు. సంఘానికి ఉపదేశ క్రమం ఉండాలి. ఉపదేశ క్రమంలో స్థిరపరచుకోవాలి. ప్రతి సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపదేశం ఉంది. మనకు అనవసరమయ్యింది. యేసు ప్రభు మనం నడిపించిన విధంగా మనం నడుద్దాం. కొద్దిగా రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే 1 మాటలు చదువుకుంటే అక్కడ పునరుద్ధానం గురించి రాయబడింది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభు వారి లోకమునకు పంపబడిన విధమును మనం ఆలోచిస్తే, ఆ రోజుల్లో మనం ఆలోచిస్తే ఎలా ఉంది? ప్రజలు ఎలా ఉన్నారు? ఎలా ఉంది? పాత నిబంధన అహరోను గ్రామంలో ఉంది. యేసు ప్రభు వారి లోకమునికి ఎందుకు వచ్చాడంటే, మరి అహరోను గ్రామం ఇవన్నీ నడుస్తుని అందరూ ఎలా ఉన్నారంటే, మరి చెవులో చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఏమో మనిషి పాపం తీసుకెళ్ళాడు. ఒక మనిషి చెవులో చెబితే మనిషి పాపం పోదు. దానికి పాపం పోవాలంటే పరిశుద్ధత అయి ఉండాలి. ఏ పాపము లేనివాడు అయి ఉండాలి. ప్రపంచ మానవాడిలో పాపము లేనివాడు లేడు. కానీ ఒక ప్రభు యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన ఈ లోకమునకు అందుకే వచ్చి ఆయన 33.5 సంవత్సరములు, చెప్పండి, 33.5 సంవత్సరములు జీవించి అందులో 3.5 సంవత్సరములు శ్రమ చేశాడు. ఆయన వచ్చినప్పుడు అహరోను క్రమం నడుస్తుంటే ప్రభు యేసు ప్రభు మెల్కీసెదెకు క్రమం పెట్టి, మెల్కీసెదెకు సంఘమునకు ఏ క్రమం కావాలి? ఏమా ఏ క్రమం? అప్పుడే నిద్రపోవాలి. మెల్కీసెదెకు క్రమం అప్పుడే నిద్రపోవాలి. మెల్కీసెదెకు క్రమం కావాలి. మెల్కీసెదెకు క్రమం ఉన్న ఆ సంఘము అందులో ఎముక ఉంటుంది, మాంసం ఉంటుంది. ఎముక ఉండింది, మాంసం ఉంటుంది. మెల్కీసెదెకు క్రమం. ఈ మెల్కీసెదెకు క్రమం ఎప్పుడో ఆదిలోనూ ఉంది. ఎప్పుడు ఉంది? అబ్రహాము యుద్ధం చేసుకుని బయలుదేరి జయం పొందుకుని వస్తున్నప్పుడు, చెప్పండి, షాలేము రాజు అయిన షాలేము రాజు. ఎవరు షాలేము రాజు అంటే ప్రభు యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమంలో
ఆయన ఏం చేశాడంట? రొట్టెను ద్రాక్షరసం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం కూడా ఏం చేయబోతున్నాం? ఆయన శరీరమును తినబోతున్నాం, ఆయన రక్తమును త్రాగబోతున్నాం. ఎలా ఉండాలి? మనం జయించిన వారిగా ఉండాలి. యుద్ధములో మనము జయమును పొందుకున్న వారిలాగా ఉండాలి. మెల్కిసెదెకు క్రమం కలిగి ఉండాలి. చాలా మంది చెప్పకూడదు, మీరు వినకూడదు కానీ, మీరేమొచ్చలేదు నేను చెప్పకూడదు కానీ, ఎందుకంటే పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయి? ఎలా క్రమము లేకుండా ఈ రొట్టె విరుస్తున్నారు, క్రమం లేకుండా సంఘాన్ని నడుపుతున్నారు. చివరి దినాలకు వచ్చి అపాయకరమైన దినాలలో ఉన్నాం. ఇవి చెడ్డ దినాలు, ఇవి పాపములు బాగా పరిపక్వతంగా మరి పెరగబడింది. మనుషులు ప్రార్థనకు రావడానికి ఇష్టపడతలేదు. దినము ఇష్టపడే కాదు, ప్రార్థనకు రావడానికి ఇష్టపడే దినాలు, పడని దినాలు. సాతాను పని అంటే పాపం చేయాలంటే ఇష్టపడుతున్నారు, కానీ ప్రార్థనకు రావాలంటే ఏమో ఇది ఒక ముళ్ళ మాటలాగా, ఇది ముళ్ళు, ఇది వెళ్ళకూడదు అన్నట్టుగా, అంటి అంటున్నట్టుగా వచ్చిన ఎట్లుంటారు, అంటి అంటున్నట్టుగా, ఇది మన గాదులు అన్నట్టుగా, ఇది మన గాదులే అన్నట్టుగా, ఎవరికోలే మనం వీటిలో వేసుకున్నాం, భావన వేసుకున్నాం, తప్పదన్నట్టుగా ఉన్నాం. కానీ ఈ చివరి దినాలు, ఈ భయంకరమైన దినాలు, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంట? పునరుద్ధానం గురించిన ఆ అధ్యాయం మొత్తం నేను అన్ని చదివించలేను, అన్నీ చదివించలేను. కాబట్టి ఆదికాండము 2వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి దయచేసి. చేసి అవును తరువాత దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆదాము గారు కళ్ళు తెరిచి చూసేలోపు ఎవరు కనబడ్డారు? స్త్రీ ఉంది. యేసు ప్రభు కూడా గాఢ నిద్ర అంటే నేను సిలువ మరణం అని చెప్పాను కదా, సిలువలో ఆయన వేలాడి ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆయన సిలువలో మరణించి చనిపోయినాక ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే అంతకుముందు లోకులందరూ పోవాల్సిన మార్గమున, దావీదు గారు అంటాడు కదా, లోకులందరూ పోవాల్సిన మార్గమున నేను కూడా పోతున్నానని అంటున్నాడు కదా. అప్పుడు అబ్రహాం అయినా, ఐజాక్ అయినా, యాకోబు అయినా, జాకోబు అయినా, ఇంకోడైనా మోషే ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ పాతాళ పరదేశి. ఎక్కడ ఉంది అది? పాతాళం ఎక్కడ ఉంది? భూమి గ్రంథం. మన ప్రపంచంలో కొన్ని దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు, ప్రపంచంలో కొన్ని దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి. అందులో ఒక దేశం పేరు చెప్పండి, రష్యా. రష్యా కమ్యూనిస్ట్ దేశం. అంటే కమ్యూనిస్ట్ అంటే అర్థమైంది, దేవుడు లేడన ఆయన, దేవుడు లేడు అంటే లేదంటే. అలాంటి దేశం అది పెద్దది, మనకంటే పెద్ద దేశం రష్యా. అలాంటి దేశంలో వాళ్ళకి శాస్త్రజ్ఞులకు ఆలోచన వచ్చింది, భూమి కిందకి 20-30 కిలోమీటర్లు అసలు భూమి కింద ఏముందో తెలుసుకుందాం అనిపించిందంట. భూమి కింద ఏమని తెలుసుకుందాం అనిపించింది, ఏదో ఉంటుంది మొత్తమే. కానీ 20-30 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి ఎంత దూరం? సుమారుగా బాపట్ల, చీరాల, అదే ఎదురుపల్లి, అట్లా మీకు జస్ట్ ఐడెంటిఫికేషన్. కిలోమీటర్ కిందకి తొలుగుతున్నారు. 30 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత 30 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒకలాంటి శబ్దం వినపడుతుంది, ఒకలాంటి ఏదేదో తెలుస్తుంటే వీళ్ళంతా మళ్ళీ బయటికి తీసి వాటి కెమెరాలు పెట్టారు. మా విన్నారా నిద్రపోతారా? కెమెరాలు పెట్టారు, చుట్టూ కెమెరాలు పెట్టి మళ్ళా దించారు. ఇది పంపు కాదు, ఒకటి కొట్టి నీళ్ళు వచ్చిన చూడటానికి ఇక్కడి నుంచి ఎదురు తల్లి అంత దూరం కిందకి
మిషనరీ ద్వారా వాటి కెమెరాలు పెట్టి లోపల దించిన తర్వాత ఆ కెమెరాలు అన్ని షూట్ చేసి అంట, రికార్డు చేసి అంట, వీడియో అండ్ ఆడియో మొత్తం బయటికి తీసి మళ్ళీ అన్నీ చూస్తే పాతాళం కనపడిందంట. దేవుని స్తోత్రం. అక్కడ క్యాండిల్ కనపడుతున్నాయి, అక్కడ మంటలో వాళ్ళు అగ్ని ఆరదు. ఆ మాట వాళ్ళు నమ్మని వాళ్ళు, యేసు ప్రభు అంటే అసలు దేశం నలుమూలలు ఎక్కడ సరిహద్దులు కూడా రాని వారు ఎప్పుడైతే ఈ పరిశోధనలో చూసారో వాళ్ళు పాతాళం ఉందని తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం. అక్కడ ఏమైనా పడుతుంది, అయ్యో అని పడుతుందంట. అక్కడ భయంకరమైన మరి బాధ పెట్టే స్థలం అంటారు. ఆ విషయాలు తెలుసుకున్న దాని పేపర్లు వేసేసారట. దేశంలో ఎంతో మంది మారిపోయారు. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ పాతాళంలోకి వెళ్ళి యేసు ప్రభు వారు 3 దినాలు కుడికి పెట్టాడు. ఉపవాస కుడికి పెట్టి ఏం పెట్టాడు? సభాస్ కుడిలో ఉపవాస కుడిలో ఏదో పెట్టి ఏం చేశాడు? వేరుపరిచాడు. ఆ పాతాళ పరదేశంలో ఉన్న పరదేశిని తీసుకెళ్లి పరలోక పరదేశంలో పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరదేశం వేరుపరిచాడు, పాతాళాన్ని వేరుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ ఇద్దరు ఒక చోటే ఉంటున్నారు అంటే ఒక చోటే ప్లేస్ కనపడతా ఉంటుంది. ఎట్లా చెప్పగలం? లోక సువార్తలో ఉంది కదా, ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు ఆ విషయం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే మనకు కుదరదు కాబట్టి యోహాను సువార్త 19వ అధ్యాయము, ద గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనం. అతని ఎముకలలో ఏ ఎముక ఎవరిలో అంటే చెప్పండి, ఎవరిలో? యేసు ప్రభులో ఒక ఎముక కూడా నిలబడాల. యేసు ప్రభు కుడి ప్రక్కన ఎడం ప్రక్కన తలెత్తనగా వాక్యం చదివే కుడి ప్రక్క యేసు ప్రభు వారికి కుడి ప్రక్క ఒక దొంగనే సిలువేశారు, ఎడం ప్రక్కన ఒక దొంగని సిలువేశారు. వీళ్ళిద్దరిని సాయంత్రం ఏం చేశారు తెలుసా? నరికి పోగులేశారు. ఏం చేశారు చెప్పండి? అబద్ధం కాదు, ఎముకలు ఎదిగిపోయి. కానీ యేసు ప్రభు ఎముకలలో చెప్పండి, ఇది ముందుగానే ప్రవచనం, అది నెరవేర్చబడాలి. ఆ ఎముకే గాఢ నిద్ర కలుగజేసి చూసి లేచి చూడగానే ఆదాం గారు కనబడితే యేసు ప్రభు వారు మరలా 3వ దినమున పునరుద్ధానుడైన తర్వాత లేచి చూసిన మొట్టమొదటిగా ఎవరో తెలుసా? సంఘాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎముక, సంఘం అంటే ఎముక. సంఘము ఆయన ఏం చేశాడంట? ఆయన శరీరము, క్రీస్తు శరీరం అనబడే సంఘం. పేరు పెట్టుకున్నంత మాత్రం కాదు, కానీ కొంతమంది క్రీస్తు సంఘం అని పెట్టుకుంటారు. అట్లా కాదు. పునరుద్ధానుడైన ప్రభువుని నమ్మాలి. ఇప్పుడు కూడా చాలా మంది ఆ 15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు కూడా కొంతమంది యేసుక్రీస్తు మృతులలో నుండి లేచి పునరుద్ధానుడయ్యాడు అని నమ్మని వారు అనేక మంది ఉన్నారు. అసలు ఆయన చనిపోలేదు, ఆయన పునరుద్ధానుడు, ఆయన అవలేదని కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ ఏడుగురు కూడా ఉంటుంది. ఎవరు కట్టించింది? ఎజ్రా నెహెమ్యా కట్టించింది. అక్కడ ఇప్పుడు కూడా యూదులు అక్కడికి ఏడుస్తూ ఉంటారు. ఎవరు రాలేదు ఇంకా? ఎవరి కోసం? మెస్సయ్య రాలేదని. మెస్సయ్య ఎవరు? ఆమెతో చెప్పాడు కదా బాబు దగ్గర, సమరయ స్త్రీతో, ఆ మెస్సయ్య నేనని. దేవుని స్తోత్రం. మనం నమ్ముతున్నాం కానీ అన్ని జనులు మనం. అందుకనే అన్ని జనులు పరిశుద్ధులైన పౌలు గారు మొదటిగా వాక్యం చెప్పినప్పుడు ఎవరు లేదట? మొదటి యూదులు ఎవరైనా అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని జనులు ఆహ్వానించుకున్నారు.
మనందరం అన్ని జనులమే. మనందరినీ ప్రభు వారు ఇప్పుడు ఆయన స్వరక్తం చేత కడిగి శుద్ధి చేసే దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. అంటే కొన్ని చదివిస్తారు. 24వ అధ్యాయం 39వ వచనం. అవును, నాకున్నట్టుగా మీరు చూచిన ఎముకలను మాంసమును భూతాలు ఉంటాయా? మళ్ళా చదవండి. నేనే ఆయన అనుటకు నా చేతులు చూడండి. యేసు ప్రభు వస్తే వీళ్ళంతా ఎక్కడున్నారు? ఒక ఇంట్లో. యేసు ప్రభు వస్తే వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మ పోతు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం. సాతాను గారికి శరీరం ఉండదంట, అందుకని మనం కోరుకుంటాడు. ఆడవాళ్ళని మగవాళ్ళని కోరుకుంటాడు. కోరుకుని ఏం చేస్తాను? మనలోకి వచ్చేసి మనం వాడుకుంటాడు. వాడికి ఏముండదు చెప్పండి, ఏముండదు? అందరు చెప్పండి, ఏముండదు? అందరు చెప్పండి, ఏముండదు? శరీరం ఉండదు కాబట్టి మనలో చొరబడతాడు. వాడికి ఆశ మనమంటే, వాడికి మనమంటే సొప్పునాతనం. బాగున్నామంటే చాలు, తలనే గుర్తిస్తాడు, మెడనే గుర్తిస్తాడు, నడువునే గుర్తిస్తాడు, కాలునే గుర్తిస్తాడు. ఎన్ని దేనికి? రాత్రికి రాకుండా చేయడానికి. ఒక ఆదివారం రానీడు వచ్చిన వాడికి 3 ఏజెంట్లు ఉంటారు. మొదటి ఏజెంట్ రానివ్వడు, రెండో ఏజెంట్ కూర్చొనివ్వడు, మూడో ఏజెంట్ ఏననివ్వడు. వాడి 3 దాటుకుని వచ్చిన నిన్నేం చేస్తాడు? అనాలోచన పెట్టాడు. వాడికి సాధారణ సమూహం ఉంటుందట. నెలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు. పెద్ద సాతాను గారు ముఖ్యమంత్రి ప్లేస్లో కూర్చుంటాడు. పిల్ల సాతాను గారు మంత్రుల స్థానంలో కూర్చుంటారట. వాడు అడుగుతాడంటే ఈ నెల ఎంతమంది పట్టుకున్నాం అంటాడట. పెద్ద సాతాను గారు పలానా పట్టుకున్నాను, పలానా పట్టుకున్నట్టు పలానా ఎందుకు పట్టుకోలేకపోయి అడుగుతాడు. ఆమె నాకు అవట్లేదంటాడట, ఆమె నాకు కలిగి కావట్లేదంటాడట. అందరూ ఎట్లా ఆలోచన చేస్తారట, ఈమెను ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తే ఒక పిల్ల సాతాను గారికి వచ్చిందంట ఆలోచన. ఒక పిల్ల సాతాను గారికి వచ్చిందంట. అప్పుడు నేను వెళ్ళెత్తాను కానీ బాసు, నేను వెళ్ళెత్తాను, కూర్చొనిస్తాను కానీ విన్నెత్తాను కానీ అని గ్రహించనీకుండా చేస్తా, ఇక్కడ పెట్టనీకుండా చేస్తా. ఎన్నట్టే కనపడతారు, కళ్ళు మొత్తారు అంటారు. కానీ నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈ మా సంఘంలో ప్రతి ఇక ఒక్కసారి అట్లా అంటే చాలు. పాపపు మాట దురద చెవులు ఏమంటే దురద మాటలు ఉంటాయి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏ చెవులు కావాలన్నాడు? ఏం కావాలన్నాడు? సంఘంలో చెప్పు సంగతులు. చెవులుంటే వింటాడట. చెవులు లేకపోతే నేను చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పలేము, టైం లేదు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ 7 స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎవరు చదివితారు? ప్రారంభించి ఒక పురుషుని పట్టుకొని మా అన్నం తింటాం, మా నీళ్ళు పోసుకుంటాం, మా కొట్టు కట్టుకుంటాం, మా సరుకుల మీద తెచ్చుకుంటాం, అన్ని తెచ్చుకుంటాం, నీ పేరు మాత్రం వాడుకుంటాం. దేవుని స్తోత్రం. ఇది చాలా ఆలోచన చేయాలి. మీరు ఆత్మీయంగా నేను చెప్పానుగా, కొన్ని శరీరపరంగా చెప్తా, ఆత్మీయంగా చెప్తా. 7 స్త్రీలు ఒక ఆయన పట్టుకుని, ఏమా దేశంలో ఎవరు దొరకలేదు కావాలంటే ఒక ఆయనే దొరికినట్టు
ఆయన పట్టుకుని ఏమంటున్నారు? మేము మా అన్నమే తిందు, ఏమండి, మనం ఏం తింటాం, మా వస్త్రములు మా కుటుంబం కట్టుకుంటాం. మీ పేరు మాత్రం మాకు ఇప్పుడు ఏం కావాలి? మా అద్దె మేము కట్టుకుంటాం, మా కరెంటు బిల్ మేము కట్టుకుంటాం. ఇప్పుడు ఏం కావాలి? నీ పేరు అనుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు అనేక ఇదే స్థితిలో ఉన్నారు. నామకార్థంగా ఉన్నారు. పేరు యేసు ప్రభు బిడ్డలని చెప్పుకుంటున్నాం. కానీ మనం నివసించేది ఏంటి? మన ఆలోచన ఏంటి? మన పడక ఏంటి? మన విధానం ఏంటి? అన్ని లోకంలో ఉన్నవే. ఒక శుభకార్యం చేసుకుంటున్నామంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? యేసు ప్రభు అనే పేరే. కానీ ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? వాడు మనిషి దగ్గరికి వెళ్తాం, వాడు చెప్పింది ఏంటాం. కానీ ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన కూడా చేస్తాం. అయ్యా, నా బిడ్డ వివాహాన్ని నీ నుండి జరిగించండి అని ఒక మాట. లేదా ఇల్లు కట్టుకున్నారనుకో, అయ్యా ఇల్లు కట్టుకునే కృపనిచ్చారు, మీరు ఇచ్చే శక్తులు అని వాటి దగ్గరికి వెళ్తాం మంచి రోజు కోసం. ఈ రోజున అనేక మంది ఈ విధంగా ఉన్నారు. నీ పేరు వాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి పరిపూర్ణత లేదు, పరిపూర్ణత లేదు, పరిపూర్ణత లేదు. టెంపరీగా ఉంటారా? యేసయ్య మనం నమ్ముకున్నాం. ఆయన మాంసములో మాంసం, ఆయన ఎముకలలో ఎముక, అంటే సంఘములో మనం స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఎముక అనుభవం కలిగి ఉండాలి మనం. ఎముక అంటే అర్థం ఏంటి? ఉపదేశం. ఎముక అంటే ఉపదేశం. ఉపదేశాన్ని ఏం చేయాలి మనము? అది గట్టిగా పట్టుకో. ఉపదేశాన్ని ఏం చేయాలి? అందరూ చెప్పండి. ఎముక గట్టిగా ఉండిద్దా, గట్టిగా ఉండదా? ఎముక కరిగిపోయిద్దా, కరిగిపోదా? చెప్పండి, అందరూ చెప్పండి. ఇప్పుడు కూడా ఏ మనిషి చనిపోయినా ఎముకలు అట్లాగే ఉంటాయి. చాలా మంది ఇంట్రాగేటింగ్ చేయాలి, ఏదైనా అనుమానం ఉండి కేసు పెడితే చనిపోయిన వాళ్ళ మళ్ళా ఏం చేస్తారు? 2 సంవత్సరాల తర్వాత మనిషి ఉన్నాడు, ఏముంటాయి? ఆ ఎముకలు పట్టుకుని టెస్ట్ చేస్తూ వచ్చాను. ఎముక కరిగిపోదు, నీళ్ళు వేసినా కరిగిపోదు, ఎక్కడ వేసినా కరిగిపోదు, మట్టిలో కరిగిపోదు. అది స్థిరం. అట్లా ఉపదేశం కూడా నీ జీవితంలో అదే విధంగా ఉండాలి. సంఘములో హెచ్ఎం గారు రిటైర్డ్ అయ్యి వెళ్తున్నాడు. ఆ సంఘంలో హెచ్ఎం గారు ప్రార్థనకు వస్తాడంట. స్కూల్ హెచ్ఎం గారు వెళ్తుంటే అందరూ ఏడుస్తున్నారు, సేవకులతో సహా. వినండి, జాగ్రత్తగా వినండి. ఏడుస్తుంటే అసలు విషయం ఏంటని అడిగారు. ఎందుకు ఆ రకంగా ఏడుస్తున్నారు, బాధకరంగా ఉన్నారంటే, హెచ్ఎం గారు ఈ ప్రాంతం నుండి దూర ప్రాంతానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు అని బాధపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, హెచ్ఎం గారు వచ్చినప్పుడు ఆ సంఘం కొద్ది మంది ఉన్నారు. కొద్ది మంది ఉంటే ఆ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు బడికి ఎట్లా వెళ్తారో, స్కూల్కి ఎట్లా వెళ్తారో మంచి వాల్టీగా ప్రార్థన కూడా అట్లాగే వస్తాయి. ఆ భార్య భర్తలు హెచ్ఎం అంటారు. అలా ఇద్దరు బాబు హెచ్ఎం గారు అండ్ హిస్ వైఫ్ ఇద్దరు కలిసి పంచువాలిటీకి వస్తారు. స్కూల్కి ఎలా వెళ్తారో అలాగే వస్తారు. తర్వాత కింద కూర్చుంటారట, తర్వాత పరిచయం చేస్తారట, చాపులు వేస్తారట, ఊడుతారట. అందరికంటే ముందు వస్తారటమ్మా. అరగంట ముందు వచ్చి మందిరంలో మొత్తం సేవకుడు ఆ టైంకి వచ్చి మైక్ తీసుకుంటే ఈలో అన్నీ సెట్ చేస్తారు, ప్రార్థన చేస్తారట. ఏ ఉపవాస ప్రార్థనకు మానుకోడట భార్య భర్తలు, ఏ సహవాస ప్రార్థనకు మానుకోరట, ఏ శనివారం ప్రార్థనకు మానుకోరట, ఏ ప్రార్థన నియామక కోరికలు ఆదివారం ఇంక్లూడింగ్ అన్ని ఏది కూడా మానుకోరట. మన డ్యూటీయే ప్రార్థన. ఏదైనా సేవలో స్పెషల్ ప్రేయర్ ఏదైనా పెట్టాడు అనుకోండి,
ఆ రోజు సెలవు పెట్టేద్దాం. ఈయన వచ్చినప్పుడు కొద్ది మంది కూడా లేరట. ఈయన దీన్ని ఇంత సంఘాన్ని పోగు చేస్తాడు. ఎవరైనా రాలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏందమ్మా రాలేదు అట్లా ఉండకూడదని ప్రోత్సహించి తీసుకొస్తాడు. ఆయన వచ్చినప్పుడు సంఘంలో ఒకళ్ళొకళ్ళు పితులు చెప్పుకునేవాళ్ళు ఉంటారు. సేవకుల మీద కూడా లేని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళందరూ చెప్పుకోబడట అలా చేయకూడదు తప్పు అని ప్రోత్సహించి చేస్తే 500 మంది 5 సంవత్సరాల్లో 500 మంది సంఘం. ఇప్పుడు ఆయన పరలోకంలో ఎంత భాగ్యం ఉంటుందంటారు. ఒక ఆత్మను రక్షిస్తే 1 crore 1 CR. ఒక ఆత్మను రక్షిస్తే నీకు పరలోకంలో ఎంత భాగ్యం ఉంది చెప్పండి. ఎంత ఇంక్రిమెంట్ ఉంది? ఎంత చెప్పండి అమ్మా. 1 కోటి రూపాయలు. ఇప్పుడు ఎంతమందిని పోగు చేశాడు? 500 మందిని. అతను చేసింది ఏమి లేదు, ప్రవర్తన, బిహేవియర్. మొట్టమొదటి అరగంట ముందు వచ్చు. ఇది వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే సంఘం ఏం చేసింది, ఆయన చూసి భయపడి నేర్చుకుని, అరే ఆయన స్కూల్ పని చూసుకున్నాడు, ఇంటి పని చూసుకున్నాడు, మళ్ళీ ఎక్కడున్నాడో ఆయన చూసుకుని సంఘం అంతా వస్తూ పెరిగిపోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అసలు ప్రార్థన ఏమంటో తెలియదు, మందిరం ఏమంటుందో తెలియదు, అడవి దిగులో ఉంటుంది ఏమనుకుంటారు కొంతమంది. ఇక్కడ ఉందో లేదో తెలియదు. మనకు ఉద్యోగం ఉంటే మన కాళ్ళు ఏడుంటాయి, ఇళ్ళ మీద ఉంటాయి. అందుకే దేవుడు మనకి మన మనస్సును దేవుడు ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. ఎముకలలో ఎముక ఒకసారి చదవండి. ఎక్సోడస్ నిర్గమాకాండము 13వ అధ్యాయము. నిర్గమాకాండము 13వ అధ్యాయము 19వ వచనం. యోసేపు ఎముకలు తీసుకొని వచ్చాను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. ఇశ్రాయేలు చేత దేవునికి స్తోత్రం. యోసేపు ఎముకలు ఆయన చనిపోక ముందు వాళ్ళ ప్రజలకు చెప్పాడు, వాళ్ళ అన్నదమ్ములు కానీ రక్త సంబంధికులకి ఏం చెప్పాడంటే, నేను చనిపోయిన తర్వాత చెప్పండి, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు తీసుకుని వెళ్ళి నా సొంత దేశంలో పాత పెట్టమని. ఇప్పుడు ఆ ఎముకలు ఒక పెట్టిలో పెట్టారట. ఒక పెట్టి తీసి పెట్టిలో పెట్టారు. ఎన్ని సంవత్సరాలు పెట్టారు తెలుసా? 430. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. యేసేపు యొక్క ఎముకలలో 2 అనుభవాలు కనపడతా ఉన్నాయి. ఆ ఎముకలలో చాలా అద్భుతకరమైన, ఆ రోజుల్లో వాళ్ళకంటే మందిరాలు లేవు. 437 మందిరాలు లేవు, ఆరాధన స్థలాలు లేవు. అయితే వీళ్ళకి బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఆ పెట్టి ఓపెన్ చేసి ఆ ఎముకలను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎముకలే మనకు ఉపదేశం ఇస్తారు. 80వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. చెవియొగ్గుము చెరలో నుండి మమ్మల్ని రప్పించు, ప్రకాశింప చేయము. అవును.
ఆదికాండం 50 అధ్యాయంలో ఒకసారి 50 అధ్యాయము ఆదికాండము 50 అధ్యాయము 24, 25 చదువుదాం. యేసేపు తన సహోదరులను చూసి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చు, ఈ దేశము నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మరియు దేవునికి మహిమ కలుగును గాక. జోసఫ్ గారు దేనితో మరి సాదృశ్యమంటే, ఎవరితో సాదృశ్యమంటే ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యం. ఎందుకంటే ఈయన ఎముకలు ఎక్కడ పెట్టారు? ఎట్లో పెట్టారు. యేసు ప్రభు ఎముకలు ఒకటి కూడా వినబడలేదు. ఎముక అంటే ఇంకా అర్థం ఏంటంటే ఒక దేశం మనలో ఎప్పుడు స్థిరపరచబడి ఉండాలి. ఇప్పుడు దినాలు ఎలా ఉన్నాయి? వాక్యం వినే దినాలనేవి ఏమా? వాక్యం వినే దినాలన్నా ప్రార్థన కోడి పెట్టుకుంటారు. ఇంటోళ్ళు ఎప్పుడు వస్తారు? చెప్పండి, ఇంటోళ్ళు ఎప్పుడు వస్తారు? చెప్పండి, ఇంటోళ్ళు ఎప్పుడు వస్తారు? అయిపోయేటప్పుడు. ఎక్కడైనా ప్రార్థన కొడుకు పెట్టుకోవటం. ఆ ఉపదేశం ఎవరికి వినాలి? స్పష్టంగా మీరు ప్రార్థన కొడుకు పెట్టుకుంటే సందర్భం ఏదైనా కానీ ఆ ఉపదేశం ఎవరికి వెళ్ళాలి? మొదటిగా ఏర్పరచుకున్న నీకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన క్రైస్తవ సంఘాలలో మరి ఉపదేశం ఉందా అంటే లేదు. ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచాడు ప్రభువు, హెచ్చించాడు ప్రభువు. ఆ ఉపదేశాన్ని మనం ఏం చేస్తాం? వినకుండా పోతాం. అందుకే మన జీవితాల్లో ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుంటలేదు, సరైన స్థితికి ఉండట్లేదు, సరైన మార్గం మనలో నడిపించుకున్నట్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు అంటాడు, ఆ కాలమందు ఏ కాలమందు? అదే ఆ కాలం అంటే ఏ కాలం? యేసు ప్రభు రాకముందు. ఎక్కడికి రాకముందు? ఈ లోకమునకు ప్రభు వారు పంపబడక ముందు. పరలోకము భాగ్యమని ఎంచుకోకుండా ఆయన మానవులుగా ఈ లోకమునకు పంపబడినప్పుడు విశ్వాసం లేని వారుగా ఉన్నారట. ఇశ్రాయేలులో సహపౌరులు కాని వారుగా ఉన్నారట, పరదేశులుగా ఉన్నారట, వాగ్దాన నిబంధన లేని వారుగా ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. అటువంటి వారికి దేవుడు యేసు ప్రభు వారు ఏం చేశాడట? నిరీక్షణ కలుగు చేశాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె కాకంటే దశలోనిలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ ఒక గుంపు ఉంది చూడండి. దశలోనిలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఏదో వచ్చిన 13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ముందు నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి అది యేసు ప్రభువారు మృతి పొంది లేచెనని మనము ఒకవేళ నమ్మితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు చెప్తా హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడటం నాకు ఇష్టము లేదు. ఎవరంటారు ఈ మాటలు? అపరిశుద్ధులైన పౌలు గారు చెప్తున్నారు. యేసు ప్రభు మృతుల నుండి లేచినట్లుగా
మనం కూడా నమ్మినట్లయితే మన పితరులు లేవనెత్తబడబోతున్నారు. దేవుని స్తోత్రం. లేకపోతే మనం లేవనెత్తబడతాం. ఆయనతో కూడా ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? ఆయన వచ్చేటప్పుడు ఎవరు తీసుకొస్తాడట? పరిశుద్ధులను ఎండబెట్టుకుని తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. డైరెక్ట్గా పరిశుద్ధులు చనిపోయిన, ఇప్పుడు నిద్రించి చనిపోయిన అనుకో, నిద్రించిన వారన చాలా మంది చనిపోయాడు అనుకో, ఏం చెప్పాలి? నిద్రించుచున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు శాశ్వతంగా చనిపోను. ఇంకా ఎక్కడ ఉన్నారు? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? డైరెక్ట్గా పరదేశంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ ఇన్ పీస్ అంటారే. రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టారనుకో, అర్థం ఏంటి? రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టారనుకో, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటి? ఎప్పుడు బియ్యం తేలైతే ఒకటే గోల భార్య బియ్యం కట్టే బియ్యం అయిపోయింది, తప్పలేదు, కందిపోయిపోయి ఉల్లిపాయలు అయిపోయి సంగీతి అమ్మ ఆమె పోయింది, ఏం పోయింది, ఇంట్లో కూర్చుని చదువుతా ఉంటుంది. ఎండలో పడి తెచ్చేది ఎవరు? పురుషుడే. దేవుడు పెట్టాడు, కష్టపడి పనిచేయి. భార్య ఏం చేయాలంట? కుటుంబాన్ని చూసుకోవాలి. రెండిద్దరికి అప్పులు చెప్పాడు, నేను కష్టపడుతూ. కొంతమంది ఏం చేస్తారు? భార్యని పని పంపించి ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళ మగవాళ్ళు ఏంటవా నేనైతే మరి ఏమన్నారు. కొంతమంది భార్య పనికి వెళ్తారు, ఈ దాటి కూర్చుంటారు. ఎల్లమ్మ తిరుగుతూ ఉంటాడు, కాని పనులు చేస్తూ ఉంటాడు, లేని పనులు చేస్తూ ఉంటాడు. భార్య పంపించారు. కొంతమంది ఉద్యోగస్తులు చెప్పకుండా వచ్చిందిగా సంబంధం వాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు భార్యలు ఉద్యోగస్తులు భర్తలు ఇంట్లో ఉంటారు. వాళ్ళని పంపించి వీళ్ళు ఏం చేస్తారు? తుంట్ర పనులు చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిరీక్షణ లేని వారుగా కాకుండా మనం ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఏ నిరీక్షణ కలిగి ఉన్నారంటే, ఏసేపు ఎముకలు చూసుకుంటా ఉంటారు. వాళ్ళకి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా వెంటనే ఎముకల దగ్గరికి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? చెప్పండి, మనం కూడా ఏం చేయాలి? ఏం చెప్పండి? ఎముకంటే అర్థం ఏంటి? సమస్య వచ్చినా, శోధన వచ్చినా మనం ఏం చేయాలి? ఈ సమస్య పడి సాగు అంటామా? అనుకో. భార్య భర్తలు మరి ఎక్కడికి వెళ్ళాలి? ఉపదేశం దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశ క్రమము దేవుడు అనుగ్రహించున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2 తిమోతి chapter 2 2వ అధ్యాయము 18వ వచనం. ఇది కావాలి. ఏంటమ్మా? 18వ వచనంలో ఉన్న మాటలు మనం చదువుకుంటే, వారు పునరుద్ధానము గతించేనని చెప్పుచు ఏం చేస్తున్నారు? మనం వినేది కూడా అయ్యే, అంతే కదా. వీళ్ళ బోధ ఏంటి? పునరుద్ధానం గతించిపోయింది. కొంతమంది బోధ ఎట్లా ఉంటుందంటే, ఉపదేశం ఉండదు, ప్రజలకు నచ్చినట్టుగా, ప్రజలకు ఇష్టపూర్వకంగా చెప్తా ఉంటారు. ఇప్పుడు దేవుని వాక్యము పాత నిబంధనలో యాజకుడి దగ్గర ముళ్ళకర్ర ఉంటుంది. యాజకుడి దగ్గర ముళ్ళకర్ర ఉంటుంది. పాత నిబంధనలో సంగతి చెప్తున్నారు. పాత నిబంధనలో యాజకుడి దగ్గర ముళ్ళకర్ర ఉంటుంది. ఆయన కూర్చుంటాడు. అంటే నా వైపు చూడండి, నా వైపు ముళ్ళకర్ర ఉంటే మాంసం మొక్కలు కింద పడినప్పుడు దాన్ని మూలి పెట్టి లాగుతుంటే కానీ అర్థమైందో తెలుసా? తప్పిపోయిన వారు, వెనకబడిపోయిన వారు, పాపములో పడిపోయిన వారిని ఏం చేసేవాడు? ఆ మాంసం అంటే దాని అర్థం అదే. ఆ ముళ్ళు తీసుకుని
గుచ్చి లేపేవాడు. ఎట్లా ఉండేది ఆ రోజు? అంత కఠినంగా ఉండేది. ఇప్పుడు కఠినమైన బోధ అనుకుంటున్నారు. యేసు ప్రభు చెప్పిన బోధ అంట కఠినమైన కొంతమంది అంటారు. శిష్యులు కూడా అన్నారు దేవతాకి ఎందుకు. శిష్యులు కూడా ఏమన్నారు, ఇలా బోధ అయితే ఎవరు రాడనేవాడు. ఇప్పుడు సంఘంలో కూడా బయట వినేవాళ్ళు వింటారు నాకు తెలియదు, కానీ ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దొరుకుతుంది. ఒక ఆయన ప్రార్థనకు వస్తే సేవకుడు చెప్తూ ఆయన గురించి చెప్పాడు. ఆయనకి తెలియదు, సేవకుడు తెలియదు, ఎందుకో చెప్పాడు ఆ విషయం. ఆయన ప్రవర్తన గురించి వాక్యం దేవుడు బోధించి ఆయన తగిలిందంట. ఇక నేను ప్రార్థనకు రాను. ఇప్పుడు తగిలినప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని ముందుకు వెళ్ళినప్పుడు సరి చేసుకోవాలి. వాక్యం ఎందుకో తెలుసా? సరి చేయబడటానికే. మరి మాకు ఉపదేశం దేనికి? నేను తీర్చిదిద్దడానికి. కొంతమంది నేను నచ్చినట్టుగా చెప్తే వాళ్ళు దగ్గరికి వెళ్తాంలే, వాక్యం అనుకుంటాం. నువ్వు ఎంతకాలం ఉంటావు? ఎదగవు. ప్రేమించే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయపరచాలి. అంటే కావాలని కాదు, గాయపరచాలి. నువ్వు ఏదైనా అబద్ధం చెప్తున్నావు అనుకో, లేదు అని వెంటనే దానికి కౌంటర్ ఇవ్వాలి. ఎంత స్నేహితుడైనా సరే మన ప్రభు నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో మరి ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? ఇది అతి పరిశుద్ధ స్థలం అనుకోండి కాదు, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది అంట? ఏముంటుంది చెప్పడం తెలుసు. ఇక్కడ ఏముంటుందంటే నిబంధన మందస్సం ఉంటుంది. ఉంటుందా లేదా? నిబంధన మందస్సం. ఆవరణంలో ఏముంటుంది? పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? దేవవృక్షం ఉండదా? ఉండదంట. రూపవేదిక ఉండదా? ఉండదంట. రొట్టెల బల్ల ఉండదా? రొట్టెల బల్ల. ఇప్పుడు మనం తినబోతున్నాం రొట్టె. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. హల్లెలూయా. ఆ మనసులో మహిమ కలిగిన కెరూబులు ఉంటాయి. కరుణాపీఠం ఉంటుంది ఆ నిబంధన మనసులో. ఆ నిబంధన మన తేజస్సు మహిమ జకరియా మీద దిగి వచ్చినట్లుగా ప్రవక్త ప్రధాన యాజకుడైన జకరియా మీదకి ఆయన ఎప్పుడైతే దేవునికి నైవేద్యం అర్పిస్తున్నాడో, అంటే స్తుతించడం ప్రారంభించాడో, ఆయన ముసలితనంలో దేవుడు వారిని ఎప్పుడైతే యెహోవా మహిమ వారిని కమ్మిందో, వారికున్న బలహీనత, నింద కొట్టువేయబడింది. నీవు కూడా ఎముకలలో ఉంటే, ఆ ఉపదేశ క్రమంలో ఉంటే, ఆ వాక్యముల మాంసం అనే వాక్యములు ఉంటే, నీ నింద కూడా కొట్టువేయబడినగా చేస్తున్నావు. నీ మీద దేవుని తేజస్సు, ఆ మహిమ కమ్మునుగాక. దేవుని సన్నిధికి వస్తున్నామంటే వస్తున్నాం కాదు, నమ్మాలి. జకరియా నమ్మలేదే, కానీ యేసు తల్లి అయిన మరియ నమ్మిను. జకరియా నమ్మకపోతే దేవుడు ఏం చేశాడు? దేవదూత చెప్పినా కానీ నమ్మలా. ఇది ఎలా సాధ్యం వచ్చేదా? మేము అదే అనుకున్నా. ఈయన చూసి కూడా నమ్మలా. ఎలిజబెత్ చూడకుండానే నమ్మింది. దేవుని స్తోత్రం. నమ్మకపోయేసరికి ఏం చేశాడు? మోహన్ చేశాడు. మన భాష చెప్పుకోవాలని ఒకే మాట, మోహన్ చేశాడు. దేవుని స్తోత్రం. రాజులు రాసిన 2వ గ్రంథం ఇంకొక అనుభవం చెప్తాను. ఎముక వల్ల ఉపయోగం, అసలు ఈ ఎముక ఏంటి, మన ఏ స్థితికి తీసుకొస్తుందో. రాజులు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం. కొందరు ఒక శవమును బాధ పెట్టుచు సైన్యములకు భయపడి, నాకు సరిగ్గా చదవండి.
చప్పటి కొట్టి ప్రభుని కనిపించు. హల్లెలూయా. కొందరు ఏం చేశారు? ఆ శవాన్ని బాధ పెట్టడానికి చెప్పని బాధ పెట్టడానికి వచ్చే సైన్యం వస్తుందని భయపడి ఆ శవాన్ని ఎక్కడ దాచారు? చెప్పండి అందరు. కన్నులు ఎత్తి చూడండి అమ్మా, కన్నులు ఎత్తి వేసి వైపు చూడండి. ఏం చేశారు? ఆ శవమును ఆ పెట్లో రాస్తారు. ఆ పెట్లో ఎవరున్నారు? ఎలీషా లేడు. ఎలీషా యొక్క ఎముకలు ఉన్నాయి, ఎలీషా యొక్క స్తన్యములు ఉన్నాయి, పార్ట్స్ అవి ఉన్నాయి లోపల. వెంటనే బాధ పెట్టేసరికి అవి తగిలి అంట. ఆ శవాలతో తగిలి చచ్చిపోయినాడు. శవమునకు ఆ ఎముకలు తగిలిన వెంటనే ఈయనేమయ్యాడు? లేచి కూర్చున్నాడు. అప్పుడు కూడా ప్రభు కనపరచడం. హల్లెలూయా. ఈరోజు నేను ఎముక నిన్ను కూడా నిర్జీవములో లేవనెత్తమన్నాడు. ఎముక అంటే ఏంటి? ఉపదేశం నేను గణపరచునుగా, హెచ్చించునుగా. ఉపదేశానికి మనకు సరైన ఏమో ఏమన్నా పిలుస్తున్నారైతే ఏమేమి పిల్లలతో మీకెందుకు? దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి మృతులైన అనుభవం, జీవించే అనుభవం. మృతులుగా ఉన్నాడు, తర్వాత ఏం చేశాడు? నువ్వు ఒకవేళ పాత జీవితంలో మృతులైన అనుభవంలో ఉన్నావేమో, యేసు ప్రభు యొక్క ఉపదేశం నీ హృదయాన్ని తట్టినప్పుడు నువ్వు జీవించే అనుభవంలో ఉంటావు. నన్ను జీవింపచేసి నాకిలలో సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువై. రోమపత్రిక 8వ అధ్యాయము, సమయం లేదు. రోమపత్రిక 8వ అధ్యాయము అందరు తీయండి. రోమపత్రిక స్పష్టంగా చదివేవారు 8వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండమ్మా. వెళ్తున్నారా? పిల్లలతో ఆడుకుంటున్నారా? పిల్లల సంగతి వాళ్ళు ఆడుకున్న వల్ల మీరు చూస్తారు. ఎందుకని? నీలో దేవుని ఆత్మ నివసించిన ఎడల్లా, ఇక్కడ చక్క స్పష్టంగా రాస్తున్నాడు, దేవుని ఆత్మ నీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం, మీరు అది అట్లా ప్రవర్తిస్తారు, నడుస్తారు. అంటే శరీరానికి సంబంధించిన పనులు చెయ్యరు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడు అయితే ఆయన వాడు చదువు క్రీస్తు నీలో ఉన్న ఎడల శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ దేవునికి స్తోత్రం. చప్పటి కూడా కనపరచుదాం. క్రీస్తు నీలో ఉంటే ఎలా ఉంటుందట? నీతి విషయమై ఎలా ఉంటుంది? జీవం కలిగిన దేవునికి స్తోత్రం. పాపము విషయమై చనిపోతుంది. ఒకప్పుడు మనము ఈ చేతులతో పాపం చేశాం. యేసు క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన ఉపదేశ క్రమను మనం పొందుకున్నాం. ఇప్పుడు ఈ చేతులతో పాపం చేయొచ్చా? మిమ్మల్ని అవైపు చూడండి. ఇప్పుడు నేను బోధించినంత పోతాం. ఈ చేతులతో మనము పాపము చేయకూడదు. వాళ్ళు చేస్తే నీవు క్రీస్తులో ఉండవు. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ఆత్మ సంబంధించి కొంత చోట్ల ప్రార్థనకు వస్తారు,
వాళ్ళ ఏ మాత్రము దేవుని సంబంధులు ఉంటారు. కాబట్టి ఎముక అంటే ఉజ్జీవపరిచేది సంఘం. దేవుని స్తోత్రం. ఎవరి ఎముక ఇది? ఎవరి ఎముక? జోసఫ్ ఎముక. ఎలీషా ఎముక దేనికి సంబంధించింది? ఉజ్జీవం. సంఘంలో ఉజ్జీవం లేవనెత్తబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో వినయము కలిగిన ప్రాణములకు దేవుడు ఏం చేస్తాడు? చదవండి. ఎవరు? 57వ అధ్యాయము 15వ వచనం. yes please. వినయము కలిగిన వారి యొక్క దీన మనసు కలిగిన వారి యొక్క ఏం కనపడిందంటే ఉజ్జీవం రేవనెత్తబడింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అపోస్తల కార్యాలు తీసి పెట్టండి. అంటే నేను ఇప్పుడు టైం అవుతుందని మార్చేసాను. 20వ అధ్యాయం తీయండి, 7వ వచనం. ఇట్లాంటి బల్ల ఆరాధన అనవచ్చు. అందరు నా వైపు చూడండి. 20వ అధ్యాయం తీసి పెట్టారా? 7వ వచనం పెట్టండి. ఆ రోజున బల్ల ఆరాధన అపోస్తలుడు పౌలు గారు బోధ చేస్తున్నారు. ఆ రోజుల్లో వాక్యం ఎంతసేపు చెప్పేవాడు తెలుసా? ఎంతసేపు చెప్పేవాడు? టైం చూడటానికి లేకుండా ఇంటికి పెట్టేవాడు, లేక పట్టాలు పెట్టాడు. నేను పెట్టినట్టే టైము సరిగా దీని ఎక్క చూస్తా ఉంటాడు లేదా? ఈ వాక్యం ఉండదు. అందుకే నేను ఆడబెట్టి 3వ అంతస్తులో చదవండి. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు వారితో దేవుని మాటలు బోధిస్తూ అర్ధరాత్రి వరకు చెబుతానే ఉన్నాడంట. ఎప్పటి నుంచి? ఉదయం నుండి అర్ధరాత్రి వరకు చెబుతుంటే అక్కడ 3వ అంతస్తులో ఒక అబ్బాయి కూర్చున్నాడు. అబ్బాయి పేరు ఏం పేరు చెప్పండి? ఏంటి చెప్పండి? అందరు చెప్పండి అమ్మా. వెనకున్న వాళ్ళు చెప్పండి. ఏం పేరు? ఐదు. ఏం చెప్పండి? 2 మాటలే, 2 అక్షరాలే. ఐదు. ఏ పేరు? ఐదు లేక ఐదుకు అంటే అర్థం అదృష్టవంతుడు. అర్థం ఏంటి? అదృష్టవంతుడు. ఏమైంది? దేవుని వాక్యం బోధిస్తూనే ఉన్నాడు. అతను ఆడ కూర్చున్నాడు. చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు? ఏమో ఎక్కడ కూర్చున్నాడు? గవిట్లో కూర్చుంటారు. కొంతమంది ఎంత స్థలం ఉన్నా ఆడే కూర్చుంటారు. ఎంత చెప్పినా నేను ఎప్పుడు అంతే, ఎప్పుడు చూద్దానమాట వాళ్ళు చేసేదంటే నేను చెబుతానే ఉంటాను. అంటే లోపల రాలేదు వాళ్ళకి. హృదయమో సరిగ్గా లేదు, హృదయం సరిగ్గా ఉండదు. ఇక్కడ 5 కూడా ఎక్కడ కూర్చున్నాడు? ఖాళీ అయినట్టుగా కిటికీ మీద కూర్చుంటే అర్ధరాత్రి వరకు బోధిస్తున్నాడు. కరెక్ట్గా ఏమన్నాడు? పట్టాడు 3వ అంతస్తు నుంచి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమయ్యాడు? అప్పుడు పౌలు ఏం చేశాడు? గబగబా అక్కడ ముందు చదువుకోండి. పౌలు ఏం చేశాడు? ఏం చెప్పాడమ్మా చెప్పండి. ఏం చేశాడు? ప్రార్థన చేయలే. ఏం చేశాడు చెప్పండి. కౌగులించుకొని ఒక్కడన్నా చదవట్లేదు. సగంలో అనవసరం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కిటికీ మీద కూర్చుంటేనే బ్రతికేటంటే నువ్వు లోపల కూర్చున్నావు. నువ్వు బ్రతకవా? దేంట్లో బ్రతకాలి? ఆత్మలో. నువ్వు మనలో ఆత్మ ఎక్కడ ఉంది? చాలా తక్కువ. మనకి ఆత్మ కావడం, మనకు కావాల్సిన ఏం కావాలి? శరీరం కావాలి. మనం ఎంతకాలం ఉంటాం? మన శరీరం
దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. కిటికీలు ఎవరుంటారు? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 27 వచనాలు మనం చదువు ఇంటికి చదువుతాం. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చదువుకుంటాం, అది ఇంటికి చదువు, నోట్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం నోట్ చేసుకోండి, 9వ అధ్యాయము 21, 22 నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? ఇంకా చెప్తానే మన తీయొద్దు, నోట్ చేసుకోమన్నా. ఇంకొక మాట చదువుతాం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించు. ఈ ఎముకలతో ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నాడు, మీరు బ్రతుకున్నట్లు. ఆమేన్. ఎముకలలో నేను లభిస్తున్నాడు ఇప్పుడు జీవాత్మ. దేవునికి స్తోత్రం. అదేమైంది అప్పుడు? చర్మము కప్పబడి నరములు ఇచ్చిబడి మాంసం పొదిగించబడి మహాసైన్యమయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలను దేవుడు ఏం చేశాడు? జీవాత్మ ఇచ్చి మహాసైన్యంగా మార్చాడు. శరీరం ఇచ్చాడు, నరాలు ఇచ్చాడు, జీవములు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ ఎముక నీలో ఉండును గాక. ఉండాలి, నువ్వు ఎముక కదా. నా ఎముకలో ఎముక అదంగా అన్నాడుగా, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. నీవు ఇప్పుడు నీ ఎముక నేను ఉజ్జీవపరచాలి, బ్రతికింపు చేయాలి. దేవుని స్తోత్రం. కృప పొందిన బిడ్డగా మార్చుకుంది. హల్లెలూయా. సంఘము 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ బలముగా వారిని నిర్వహించినప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు? ఉజ్జీవపరచబడ్డారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే ఐక్యత ఉండే కాబట్టి సంఘంలో ఏముండాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు మన శరీరం గురించి భుజించిపోతుంది, రక్తం త్రాగిపోతుంది. మనలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి చెప్పండి? అందరూ చెప్పండి. ఐక్యత, ఐక్యత, సమాధానం, సహించే మనసు. మనకేముండాలి? సహించే మనసు. కొందరు చెయ్యత్తారు. ఇప్పుడు ఎంతమంది మీరు నల్లారతలు ప్రభు శరీరంలో ఆ రక్తంలో పాల్గొనబోతున్నారు? ఎంతమంది? రైస్ చేతులు ఎందుకు ఎత్తుతున్నాం? పాల్గొనడానికి. ఏమన్నా మీరు పాల్గొనట్లేదా? మరి ఎక్కడ ఉన్నారు? నేను చూసేటప్పుడు అయితే నేను పాల్గొనట్లేదు అనుకుంటున్నాను. ఇట్లాగే ఒక సంఘంలో అడిగాడు సేవ. ఇప్పుడు ప్రభు శరీరంలో రక్తంలో ఎంతమంది పాల్గొంటున్నారంటే కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తారు. ఎత్తకుండా అప్పుడు సేవకుడు ఎందుకు ఎత్తమన్నాడు?
ఇవ్వడానికి ఎవరైతే చేయతారో వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చి పెట్టేశారు. వాళ్ళు లేచి రాత్రి అయిపోయినాక అసలు ఎంత గొడవని, అసలు ఆ పెద్ద గొడవ ఏంటంటే, మేము ఎంత గొడవ ఏంటంటే నీకు తెలియదండి, నీకు తెలీదా? సంఘంలో ఏముండాలి? ఇప్పుడు ఏముండాలి? ఐక్యత, సహించే మనస్సు, సత్తు హృదయం. ఈ బలారాధన అంటే మరి 5 కింద పెట్టాడంటే బ్రతికేటంటే కారణం ప్రభు యొక్క రక్త, దేవుని స్తోత్రం, ఆయన శరీరం, దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు లోపల నీవు బహుగా హెచ్చించబడుగా. మధ్యాకాశములో రాత్రి చెప్పారు, మధ్యాకాశములో వాళ్ళ విందుకు పిలువబడిన వారు అనేకులు, కానీ వారు పాత్రులు కాదట. మరి మనం పాత్రులమో కాదమో చూసుకోవాలి. ప్రభు మనలో ఎముక, ఆ శరీరంతో ఏర్పరచబడిన మాంసంతో పొదిగించబడిన ఎముక వాళ్ళు స్థిరపరచబడి నడిపించుగాక. దేవుడి మాటను దీవించుగాక. అందరూ సిద్ధంగా ఉందాం. అందరూ మోకరించినట్లయితే